హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి డాటర్ ఆఫ్ వెంకట్రావు. ఈ వీడియో వచ్చేసరికి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. వీడియో ఖచ్చితంగా ఎండ్ దాకా చూడండి. నేను ఏమేమి ఫేస్ చేశానో మీకు షేర్ చేస్తాను. నా ట్రావెలింగ్ వీడియోలో నేను ఎక్కడి నుండి ఎక్కడికి స్టార్ట్ అయ్యానో అని చెప్పలేదు, కానీ నేను పాండిచ్చేరి వెళ్ళిన తర్వాత ఏమేమి ప్లేస్ విజిట్ చేశాను, ఎలా ఏంటి అని చెప్పేసి చెప్తాను. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రీచ్ అయిన తర్వాత ఎంట్రన్స్లోని క్యాప్స్ స్పెట్స్ ఉంటాయి అనమాట. క్యాప్స్ 200, స్పెట్స్ 100 అనమాట. అలా అవి తీసుకొని స్టార్ట్ అయిపోయాము. మేము చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. ఏంటంటే, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ అలా గ్రూప్గా వెళ్ళండి. అలా వెళ్తే మీకు ప్యాకేజ్ ఉండిద్ది అనమాట. అక్కడ పర్ పర్సన్కి 300, 350 అలానే ఉండిద్ది. లేదు కపుల్గా కానీ సింగిల్గా కానీ వెళ్తే మాత్రము మీకైతే కన్ఫామ్గా 500 ఛార్జ్ చేస్తారు. యాక్చువల్గా అయితే మీ దగ్గరికే వస్తారనమాట ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. మీరు దాన్ని బట్టి వెళ్ళొచ్చు, కానీ కపుల్గా వెళ్తే మాత్రము పక్కాగా హై రేట్ చెప్తారు. సో దాన్ని చూసుకొని మీతో ఎవరైనా పక్కన ఇంకా వస్తూ ఉంటారు కదా, వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి వెళ్ళండి. తగ్గిద్ది మీకు. ఎందుకంటే ట్రావెలింగ్ అంటే కొంచెం మనకు బడ్జెట్ లో ఉండాలి కాబట్టి కొంచెం సేఫ్ సైడ్లో ఉంటాం అనమాట. బోటింగ్ మాత్రం నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అందరు కామ్గా అలా కూర్చుని పోతున్నారు, కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఎందుకు ఎంజాయ్ చేశానంటే, మాతో ఉన్న కొంతమంది బ్యాచ్ వచ్చారనమాట. వాళ్ళు కేరళ వాళ్ళంట. వాళ్ళైతే ఫన్నీగా మాట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ ఉంది, బాగుంది. అది దిగిన తర్వాత అది ఈ ప్లేస్లో డ్రాప్ చేసేది. జస్ట్ 10 మినిట్సే టైం ఇస్తారు. వెళ్ళేసి చూసేసి రావటం అంతే. ఫొటోస్ దిగటానికి కూడా అంత టైం ఉండదు. నాకైతే టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఆ ప్లేస్ చూడగానే మా ఇంటి ఎదురుగానే ఎగ్జాక్ట్గా పొగాకు బేరన్లు ఉంటాయి అన్నమాట. సేమ్ అదే ఫీలింగ్, అదే తాటి చెట్లు అవే ఉంటాయి. దీనికోసమా నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను అన్న ఫీలింగ్ వచ్చేసింది ఒక్కసారిగా నాకు. ఆ బిల్డింగ్, ఆ బ్యారన్స్ అవి చూడగానే. కానీ దీనికి పెద్ద హిస్టరీ ఉంది కదా, సో తప్పలేదు, వెళ్ళాల్సి వచ్చేసింది. వెళ్ళేసి కాసేపు చూసేసి అందరూ ఫొటోస్ దిగుతున్నారు. సో మేము కూడా కొన్ని ఫొటోస్ దిగేసి అలా రిటర్న్ అయిపోయాము. నాకైతే పెద్దగా థ్రిల్ అనిపించలేదు ఈ ప్లేస్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మా ఇంటి దగ్గర తాటి చెట్లు ఉంటాయి, అవే ఉన్నాయి. ఆ బ్యారన్స్ నాకు పెద్దగా ఎగ్జైట్ అనిపించలేదు అనమాట. నాకైతే ఈ ప్లేస్ గురించి బోటింగ్ అయితే చాలా నచ్చింది అసలుకి. మళ్ళీ వెంటనే 10 మినిట్స్కి మేము ఇంకా రావట్లేదని, లేట్ అయిపోతుందని ఆ బోటింగ్లో ఉన్న పర్సనే వచ్చేసి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడనమాట. రిటర్న్లో మేమే లాస్ట్గా వెళ్ళాము. అలా కూర్చుని పోయాము. మా ఫ్రెండ్ ఉన్నారు కదా, ఈ బ్యాచ్ అనమాట. ఇంత ఫన్నీగా జరిగిందంటే, వాళ్ళు ఏమో స్పీడ్ పెంచమంటున్నారు బోట్ని, నాకేమో భయం వేస్తుంది, నేనేమో అరిచేస్తున్నాను. వాళ్ళు ఇంకా చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళందరూ ట్రిప్ వచ్చారు. ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ దాకా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసారనమాట. అసలు ఆ వాటర్ అంతా చాలా డర్టీగా, ఎంత మురికిగా ఉన్నాయో, కానీ ట్రిప్ అయితే చాలా బాగుంది. ఇంకా అలా వెళ్ళేసి ఫొటోస్ దిగుతున్నాము. వాళ్ళైతే వాళ్ళ టైటానిక్ పోజ్ పెట్టేశారు. చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఉండటం వల్ల కొంచెం మా బోటింగ్ కూడా కొంచెం ఎనర్జెటిక్గా, చాలా హ్యాపీగా జరిగిందనమాట. కొంచెం అయిన తర్వాత ఇదిగో అక్కడ కొంచెం మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ బ్లూ వాటర్ ఉండిద్ది. అది ఇది మిక్స్ అయ్యే ప్లేస్ కదా, అక్కడ దాకా తీసుకెళ్ళమని మేము ఎంత అడిగినా కానీ తీసుకెళ్ళలేదు. అక్కడ కొంచెం ఇండియన్ ఫ్లాగ్ ఉండిద్ది, అక్కడ దాకా ఎలా అని చెప్పేశారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చాలా డెప్త్ ఉండిద్ది అంట వాటర్. సో అందుకని అక్కడ దాకా తీసుకెళ్ళలేదు, సేఫ్ కాదని చెప్పేసి అక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తిప్పాడనమాట. రిటర్న్ తిప్పే టైంలో అయితే చాలా స్పీడ్గా తిప్పేసాడు. కొంచెం హైప్ ఇద్దామని చెప్పేసి వాళ్ళందరూ అడుగుతున్నారని చెప్పేసి నాకైతే భయం వేసేస్తుంది. అలా కూర్చుండిపోయాను అనమాట. ఇక్కడ ఇలా ఎందుకు నవ్వుతున్నానంటే, వాళ్ళు అలా పోజ్ పెట్టారు కదా, ఇంకా నేను కూడా వాళ్ళని వీడియో తీసుకున్నాను. భలే ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు పోజులు పెడతా ఉన్నారు. మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ అయితే మమ్మల్ని కూడా ఫొటోస్ తీశారు. మేము కూడా అలా నుంచోని ఫొటోస్ దిగాము, వీడియోస్ తీశారు. మాకు కూడా చాలా బాగా అనిపించింది. కలిసిపోయారు. కొంచెం బోటింగ్లో చాలా ఫన్నీగా చాలా బాగా జరిగిందన్నమాట. వెళ్ళినప్పుడు మనమే కాకుండా కొంచెం పక్కన వాళ్ళతో కూడా మింగిల్ అయితే కొంచెం ఫన్నీగా ఉండిద్ది ట్రావెల్ చేసేటప్పుడు. అక్కడ ఫ్రంట్లో ఉన్నాడు కదా, అబ్బాయిని అడుగుతున్నాను, నీకు స్విమ్మింగ్ వచ్చా, ఒకవేళ వస్తే నేను పడిపోతే నన్ను కాపాడు అని చెప్పేసి అడుగుతున్నాను. తనేమో నాకు వచ్చు అని చెప్పేసి చెబుతున్నాడు. అలా కూర్చొని మొత్తం అక్కడ ఫిషింగ్ బోర్డ్ అదంతా ఉంది కదా, ఫిష్ పట్టేవి అన్నీ ఉన్నాయి.
చాలా బాగా అనిపించింది ట్రిప్ మొత్తం బోటింగ్ అయితే. కానీ జస్ట్ కొంచెం టైమే అనమాట, ఒక 15 మినిట్స్ అలా ఉండిద్ది. కానీ ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండు అని అనిపించింది, కానీ వాళ్ళు అసలు ఎంత చెప్పినా కానీ తిప్పలేదు. మీరు నా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. నా వీడియోస్ అన్నీ ట్రిప్ వీడియోస్, నా ట్రావెల్ వీడియోస్ అన్నీ వస్తాయి, మీరు చూడండి. చాలామంది అలానే తిరుగుతూ ఉన్నారు. కొంచెం సమ్మర్ కదా, ఈ అన్ననైతే నేనైతే ఎంత భయపడ్డా. అన్న ఒకవైపు కూర్చుంటే నేను ఇంకోవైపు వెళ్తున్నా, భయం వేస్తుంది నా టు బి ఫ్రాంక్. అసలు ఈ అన్న సైడు ఎక్కడ పడిపోయిద్దో, వెయిట్ ఎక్కువైపోయని చెప్పేసి నిజంగా నేను చాలా భయపడ్డాను అనమాట. ఫస్ట్ ఎటు వెళ్ళినా కానీ ఆయన సైడ్కే వస్తున్నా, మళ్ళీ వెళ్ళి ప్లేస్ మారుతున్నా, అలా భయంతో ఉన్నా. కానీ ఆయనే మాకు ఎప్పుడు ఎక్కువ ఫోటోస్ తీసాడు. అసలు ఎండలు, ఆ వాటర్ వేడి, కానీ చాలా బాగుంది. నేనైతే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే వీడియోస్ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా. కానీ నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు, కానీ పర్లా కొంచెమైనా ఎంజాయ్ చేసి కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ బోటింగ్ దిగి వెళ్ళి ఆ బ్యారల్ని చూడటం ఏమంత నచ్చలేదులే, కానీ ఆ వాటర్ బోటింగ్ మాత్రం నచ్చింది. కొంచెం ఆ ప్లేసెస్ చాలా బాగున్నాయి, అది మాత్రం కొంచెం ఎంజాయ్ చేశాను అనమాట, అంతే. అంత మురికి వాటర్, అసలు ఎక్కడ కూడా క్లీన్గా లేదు, అంత మురికి వాటరే. ఇంకా చాలా డేంజర్ ప్లేస్ కూడా, ఎందుకంటే పాములు అనేవి ఒకటి ఉంటూనే ఉంటాయి. చాలా అంత మట్టి మురికి, కానీ చాలా భలే అనిపించింది ఆ చెట్ల మధ్యలో వెళ్ళటము. అది అసలు భలే అనిపించింది. నేను అనుకున్నా ఎప్పుడైనా వెళ్తానా నేను అనుకున్నా, కానీ వెళ్ళాను కూడా నేను కూడా. అసలే నాకు బీచెస్ అన్నా లేకపోతే సముద్రాలు ఇవన్నీ వీటి పిచ్చి ఎక్కువ ట్రావెలింగ్ అంటే. ఇంకా అందుకనే నేను కూడా రిస్క్ చేసైనా సరే వెళ్ళాను చూడటానికి. చాలా అనిపించింది నాకైతే. కొంచెం అప్పుడప్పుడు కొంచెం మన బిజీ లైఫ్లో, హెక్టిక్ లైఫ్లో ఇలాంటి ట్రిప్స్ చాలా మ్యాండేటరీ. కొంచెం మనం టైం ఇచ్చుకున్నట్టు, మనకున్న టెన్షన్స్, మనకున్న ఇంక ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేసి ఇలా ఒక చిన్న ట్రిప్ వేస్తే నిజంగానే కొంచెం మనకి రీస్టార్ట్ లాగా అనిపిస్తుంది, ఫ్రీ అవుతాము. అప్పుడప్పుడు సమ్మర్కి గాను లేకపోతే మనకి ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వేయటం మంచిదే. అందుకే అనుకుంటే అందరూ అలా వేస్తారు. అందుకే మేము చాలామంది ఇయర్లీ వన్స్ ఒక ట్రిప్ అలా వేసుకుంటూ ఉంటారు. బాగుంది, ఎంజాయ్ చేశాను, అలా ఫొటోస్ దిగాను, వీడియోస్ దిగాను. ఎన్ని ఫొటోస్ దిగాను నేనైతే, చాలా దిగాను అనమాట. అవన్నీ అప్లోడ్ చేస్తాను. మీరు అవన్నీ చూడాలంటే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకేం చేయాలో తెలుసా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు ముందుగా వస్తాయి, ఓకేనా? మీరు అబ్జర్వ్ చేశారా, నా ఫేస్లో టెన్షన్, ఫియర్ కనిపిస్తూనే ఉంది. కొంచెం భయంతోనే కూర్చున్నానే. దిగేసి వస్తుంటే దారిలో ఇది ఇలా ఉందన్నమాట. సరే ఎలా ఉండిద్దని చూస్తే మొత్తము మురికి అంత బురద అలా ఉండిద్ది చూసారా, అలాగే ఉంది. మ్యాంగ్రూవ్ విలేజ్ అని అక్కడ అలా ఉంటే ఫోటో షూట్ లాంటిది కొంచెం అలా ఫొటోస్ దిగాను అనమాట. ఫైనల్గా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని రిటర్న్ అయిపోయాము. సో ఇదనమాట నా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్. సో మీకు కొంతైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను, మీకు యూజ్ అయిద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.